దేవుడి నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము నెరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఎంత అద్భుతమండి! నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యమును విన్నటువంటి బిడ్డగా, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి స్థితిలో నీవు నడుస్తున్నటువంటి విధానమును బట్టి తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అంటున్నాడు. దేవుని వాక్యమును గైకొని ఆయన నామమును ఎరిగినటువంటి యొక్క స్థితిలో నీవు ఉన్నావు కాబట్టి ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అంటున్నాడు. భక్తుడు అంటున్నాడు, నా శక్తి చాలదయ్యా, నా బలము చాలదయ్యా, నీవే నాకు దిక్కు, నీవే నాకు విజయము దయచేయి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి జీవితంలో దేవుడు తలుపు తీసి వారికి సంతోషమునిచ్చి ఉన్నాడు. ఉదయకాల సమయంలో నీవు బలహీనుడిగా ఉండొచ్చు, ఆత్మీయంగా శారీరకంగా కూడా నువ్వు బలహీనురాలుగా నీవు ఉండొచ్చు. అలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ దేవుని వాక్యమును గైకొనినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావు కాబట్టి దేవుడు మూయబడిన నీ తలుపులని దేవుడు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఏ డోర్ అయితే మూయబడిందో, ఏ డోర్ అయితే దుష్టుడు మూయించి వేసి ఉన్నాడో అట్టి డోరును దేవుడు నీ ఎదుట తెరచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ కార్యము నీ జీవితంలో జరగాలని, ఏ కార్యము నీ కుటుంబంలో జరగాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నావో, వాక్యానుసారంగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నావో అట్టి డోర్ను దేవుడు నీ ఎదుట తెరచి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు డోర్ ఓపెన్ చేసిన తర్వాత నీకు విరోధముగా ఉన్నటువంటి మాటలే కావచ్చు, ఆయుధమే కావచ్చు, క్రియలే కావచ్చు, మరి ఏదైనా సరే అది వర్ధిల్లడం అనేది జరగదు. దేవుని బిడ్డలారా, అది వర్ధిల్లడం అనేది జరగదు. దాని డోర్ దేవుడు మూసివేసినాడు. నీకు కావలసిన ఆనందము, నీకు కావలసిన ఆశీర్వాదము, నీకు కావలసిన సంతోషము, నీకు కావలసిన సమాధానము, నువ్వు ఏది కావాలని దేవుణ్ణి అడిగి ఉన్నావో ఆ డోర్ ని ఓపెన్ చేశాడు అంటే నీకు ఇస్తున్నాడు. వాక్యం సెలవిస్తోంది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు వాక్యానుసారంగా జీవిస్తున్న విధానమును బట్టి నీ పక్షమున దేవుడు ఉన్నాడు. నీకు విరోధి ఎవడు? ఏ డోరు మూయడానికి వీలు లేదు. ప్రతి డోరును దేవుడు తెరచి ఉన్నాడు నీ విషయంలో. ఎంత అద్భుతమైనటువంటి మాట! 94వ కీర్తన 13వ వచనములో, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నీ కష్టములన్నిటి కూడా తీసివేస్తూ ఉన్నాడు. నీ నష్టములన్నిటి కూడా తీసివేస్తున్నాడు. నీకున్నటువంటి అనారోగ్యమును తీసివేస్తున్నాడు. నీకున్న బాధను తీసివేస్తున్నాడు. నీకు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా దేవుడు పోగొట్టి తీసివేసి మీకు నెమ్మదినిస్తూ ఉన్నాడు. దేని నిమిత్తమై నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఏది జరగాలని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు, నువ్వు ఏది కావాలనుకుంటున్నావు, దేవుడు నీకు డోర్ ఓపెన్ చేశాడు. నీకు నెమ్మదిక, నీకు విజయమే. ఏది కూడా వ్యతిరేకమైన, ఏది కూడా నీ ఎడల వర్ధిల్లదు. నీ పక్షమున దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నీ పక్షమున నీ దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనములో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఎంత అద్భుతం అండి! దేశంలో నివాసం చేస్తున్నటువంటి నీ పట్ల, నీ కుటుంబం పట్ల కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం,
నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తున్నాడండి. అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఏది కూడా నీకు విరోధమైంది ఏది లేదు, ఏది కూడా మూయబడిది లేదు. అన్ని డోర్లు ఆయన తెరిచి ఉన్నాడు. కాబట్టి సంతోషించి నువ్వు గంతులు వేయి. ఆ రీతిగా దేవుడు సంతోషాన్ని, సమాధానమును ఆయన మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.